హలో అండి, ఈరోజు ఒక మంచి మిల్లెట్ లడ్డు చేసి చూపిస్తున్నాను. దీనికి హాఫ్ కప్పు బాదాం, అరకప్పు జీడిపప్పు తీసుకున్నాను. ముందర ఇవి కట్ చేసుకుంటాను. దీంట్లోనే ఇవన్నీ వేసుకోవడమే కాకుండా నేను ఎక్స్ట్రాగా ఇంకో హాఫ్ కప్పు కిస్మిస్ వేసుకున్నాను. దీంట్లో 1 టీ స్పూన్ ఆవు నెయ్యి వేస్తున్నాను. ప్యూర్ కౌ ఘీ అండి, ఇది A2 కౌ ఘీ ఆవు నెయ్యి వాడుతున్నాను. ఇక్కడ ఇవి దోరగా వేయించుకుందాం. ముందర కప్పు పల్లీలు వేయించినవే, అయినా నేను మళ్ళీ ఊరికే వేయించుకుంటున్నాను. బాదం పప్పు ఎప్పుడు నల్లగా వేపకూడదండి, వేపితే వాటిలో ఉన్న నూనె అంతా బయటకు వచ్చేస్తుంది. లైట్గా రోస్ట్ అయ్యేలాగా మాత్రమే చేసుకోవాలి, లేకపోతే వాటిలో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ పోతాయి. పల్లీలకి నేను పొట్టు తీసుకోవట్లేదు, మీకు ఇష్టం ఉంటే తీసుకోండి, అది ఫైబరు. ఇక్కడ హాఫ్ కప్పు నువ్వులు వీటి మీదే వేసేస్తున్నాను. ఒక 2 నిమిషాలు వేయించుకొని అలాగే చల్లారనిస్తాను. నువ్వులు చిటపట్లాడుతున్నాయి, దీన్ని నేను సైడ్లో పెట్టేసుకుంటాను, చల్లారనిద్దాం. ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ వేసాను. ఇందులో మనం 1 కప్పు రాగి పిండి వేసుకుందాం. రాగి బాగా వేయించాలండి, ఎప్పుడు కూడా రాగి పిండి. ఇది బాగా వేగకపోతే కడుపు నొప్పి వచ్చే ప్రమాదం ఉంది, అందుకని ఇది బాగా పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకుందాము. ఇది 5-6 నిమిషాలు వేయించుకున్నాను, సన్న మంట మీద ఎక్కువసేపు, లాస్ట్లో పెద్ద మంట మీద. ఇప్పుడు ఇది స్టవ్ కట్టేసి చల్లార్చుకుందాము. అరకప్పు ఎండు కొబ్బరి పొడి ఈ వేడి రాగి పిండి మీద వేసేస్తే ఇది కూడా కొంచెం వేడెక్కిపోతుంది. ఆల్రెడీ ఎండు కొబ్బరి కాబట్టి మనం సపరేట్గా ఎక్కువ వేయించిన అవసరం లేదు. ఇక్కడ 1/2 కిలో బెల్లం తీసుకున్నాను. మునిగే వరకు నీళ్లు పోసుకుందాము. కొంచెం 1/2 కప్పు నీళ్లు పోసాను. బెల్లాన్ని కరగనిద్దాం. బెల్లం కరిగిపోయింది. నేను ఇలా గెరటితో అడుక్కి రాస్తే నాకు ఇసుకలాగా ఏం తగలలేదు కాబట్టి నేను ఫిల్టర్ చేయట్లేదు. మీకు కనుక ఇలా అన్నప్పుడు ఇసుకలాగా తగిలితే ఫిల్టర్ చేసుకోండి. ఇప్పుడు ఇది పౌడర్ చేసుకుంటాను. ఇది కూడా కొంచెం తీసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఒక పావు భాగం మాత్రమే తీసుకున్నాను, 1/4, మిగిలింది ఉంచేసాను అక్కడ. 1 నిమిషం. యాలక పొడి వేస్తున్నాను. రాగిపిండి వేసుకుందాం. ఈ డ్రై ఫ్రూట్ మిక్చర్ కూడా వేసేసుకుందాం. అన్నీ 1 కప్పు 1/2 కప్పు వేసినా కూడా మనకి చాలా ఎక్కువ లడ్లు అవుతున్నాయి. బాగా కలిపేసుకుందాము. బెల్లం కరిగి ఉడికితే చాలు, పాకం రానవసరం లేదు. బాగా కరిగిన తర్వాత ఒక 5 నిమిషాలు బాయిల్ అయితే చాలు. దీంట్లో ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకుందాము. మీకు ఇంకా ఏమన్నా తోస్తే అవి కూడా వేసుకోవచ్చు. ఇది చెయ్యి పెట్టే చల్లదనం అయ్యేదాకా చల్లారేదాకా చల్లారనిద్దాం. నేను ఇట్లా కొంచెం పరిచినట్టుగా చేసుకుంటే చల్లారుతుంది తొందరగా, అప్పుడు మనం ఈజీగా లడ్డూలు చేసేసుకోవచ్చు. చాలా హెల్తీ అండి ఇవి. అదే పనిగా చెప్పడం ఎందుకని నేను చెప్పట్లేదు, అందరికీ తెలిసిందే. ఈ రకంగా చేసుకుంటే జుట్టు ఊడదు పిల్లలకి, కళ్ళకి మంచిది, కాల్షియం ఉంది దీంట్లో, పుష్కలంగా ప్రోటీన్ ఉంది. నేను ఈ రోజుకి 1 లడ్డు తింటే పిల్లలకి, ఆడపిల్లలకి బాగుంటుంది, మంచిది. మగ పిల్లలకు కూడా మంచిది. ప్రోటీన్ రిచ్, కాల్షియం రిచ్, హెమోగ్లోబిన్ ఇస్తుంది. ట్రై చేసి చూడండి ఒకసారి, మీకే తేడా తెలుస్తుంది రోజుకి 1 తింటే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నేను అన్ని దీంట్లో సర్దుకున్నాక ఫైనల్గా చూపిస్తాను. మిల్లెట్ లడ్డూలు రెడీ అయిపోయాయండి. ఇప్పుడు మిల్లెట్స్ వాల్యూ అందరికీ తెలిసింది కొత్తగా, అందుకే మనం కూడా లడ్డూలు చేసుకున్నాం. ఇది వేడిగా ఉండగానే చేసుకోండి, చల్లారే కొద్దీ గట్టిపడిపోయి బాణలకు అంటుకుపోతుంది. కొంచెం
చేయి పట్టే వేడి ఉంటే వేడిగానే చేసేయండి, లేకపోతే గట్టిపడిపోతుంది.